అందశ్రీ గారితో మీకు ఎలాంటి అనుబంధం ఉండే సార్? వారితోని ఉద్యమానుబంధమే మాది. వారు నేను ఇప్పుడు ప్రస్తుతం రిప్రజెంట్ చేస్తున్న జనగామ నియోజకవర్గంలోని మద్దూరు మండలం రేపర్తి గ్రామవాసి. వారు చిన్నప్పటి నుంచి కూడా కష్టపడి తను చదువు రాకున్నా కడు పేదరికంలో ఉన్న ఇవాళ ఒక ఇంత స్థాయికి వచ్చిందంటే ఆయన స్వయం కృషి తప్ప మరొకటి కాదు. సమాజంలో తాను పడ్డ బాధల్ని పాట రూపంలో పెట్టడం, దాన్ని కూడా చాలా బ్రహ్మాండంగా, అంటే సమాజం ఏం కోరుకుంటుందో, ప్రజలు ఏం కోరుకుంటుందో అటువంటి పాటల్ని ఆయన రాసిన తప్ప సమాజం సంతోషపెట్టాలని చెప్పేసి సమాజానికి వాటి మీద ఎప్పుడు కూడా ఆయన చేయలేదు. ఈ యొక్క అత్యంత కష్టపడే పేదరికం పోయి సమాజాన్ని రావాలనే ఆశాజీవి ఆయనే. కాబట్టి ఆయనే ఖచ్చితంగా చరిత్రలో ఒక అద్భుతమైన కవిగా, ప్రకృతి కవిగా, సహజ కవిగా, వాగ్గేయకారునిగా, ఉద్యమకారునిగా, విప్లవకారునిగా మిగిలిపోతాడు. అందరికీ ఆయన యొక్క పాటలు, ఆయన యొక్క జీవితం ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. ఆయనే జోహార్లు అర్పిస్తూ ఆయనకు నివాళులు అర్పిస్తుంది మొత్తం మా యొక్క జనగామ నియోజకవర్గమే కాకుండా యావత్తు తెలంగాణ సమాజం కూడా ఇవాళ నివాళులు అర్పిస్తుంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాం. చివరిసారిగా ఎప్పుడు కలిసారా, ఎప్పుడు మాట్లాడారు? గతంలో మొన్న జూన్ 2వ తారీఖున జనగామ జిల్లాలో ఆయన మీటింగ్కి వారు వచ్చారు. నేను శాసనసభ్యునిగా, వారు అతిథిగా అక్కడికి కవులు కళాకారులతో ఒక మీటింగ్ పెడదామని ప్రభుత్వం పెట్టిన మీటింగ్లోనే జనగామ కలెక్టరేట్లో వారు నేను లాస్ట్ సారి మాట్లాడుకోవడం జరిగింది. అలాగే అతడి స్మృతివనం ఏర్పాటు చేయాలని కొందరు కోరుతున్నారు. ఖచ్చితంగా మహాకవి కాబట్టి వారి పేరు మీద ఏదైనా చిహ్నంగా ఎప్పుడు కూడా అందరూ గుర్తుంచుకునే విధంగా ఉండాలి. అది కొద్దిగా ఆలోచించి ఎటువంటిదైతే బాగుంటుందని చెప్పేసి ఒక తొందరపడి నిర్ణయం కాకుండా యావత్తు సాహితీ లోకము, యావత్తు విద్యార్థి లోకం గుర్తుంచుకునే విధంగా పెడితే బాగుంటుంది అనుకుంటున్నాను.